నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ఇవాళ అక్టోబర్ 15, 2025 బుధవారం రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎవరికి అదృష్టం కలిసొస్తుంది, ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఎవరిపై శని ప్రభావం ఉంటుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. మాతృ సంబంధిత అనారోగ్యములు కొంత బాధిస్తాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇక తరువాతి రాశి వృషభం. వృషభ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో సభా సమావేశాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఇక తర్వాతి రాశి మిథునం. మిథున రాశి వారు వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక తర్వాతి రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇక తర్వాతి రాశి సింహం. సింహరాశి వారికి నిరుద్యోగులకు మానసిక ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు మరింత బాధిస్తాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇక తర్వాతి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఇక తర్వాతి రాశి తులారాశి. తులారాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక తరువాతి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇక తర్వాతి రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిళ్లు తప్పవు. ఇక తర్వాతి రాశి మకరం. మకర రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో అనుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక తరువాతి రాశి కుంభం. కుంభరాశి వారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇక తరువాతి రాశి మీనం. మీనరాశి వారు బంధువులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.